స్పష్టంగా బిగ్గరగా చదవండి. యెషయా 40:8. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మరొకసారి చూద్దాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ పావన పుణ్య నామమున మరొకసారి సాయంకాలము, ఈ ఉదయకాలము ఈ సన్నిధిలో మేము కనబడినట్లు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ 3 దినాల ప్రత్యేక కోడికల కొరకై స్థానిక సంఘము ప్రార్థించి ప్రయాసపడి ఏర్పాట్లు చేసినందుకు స్తోత్రములు. ఈ కూడికల్లో పాలు పొందుట కొరకై సమీప దూర ప్రాంతాల నుండి తీసుకుని వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఎన్నో పనులున్నా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, ఎండ వేడి అధికముగా ఉన్నా, మీ ప్రజలు మీ సన్నిధిని ప్రేమించి మీ వాక్యమడల ఆశపడి మీ పాదం దగ్గర కూర్చుండి మీ మెల్లనైన మధుర స్వరం వినాలని ఇష్టపడి తోడుకుని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. యెహోవా, ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు జవాబిచ్చువాడా, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడా, అరచు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చువాడా, సంతులేని వారిని ఇల్లాలుగా చేయదేవా, ఏకాంగులను సంసారులుగా మార్చువాడా, సమస్తమును బాగుగా చేయదేవా, దాసుని కన్నులు తన యజమాని వైపు ఉన్నట్లు, దాసి కన్నులు తన యజమానురాలు చేతులు తడు చూస్తున్నట్లు మీ నుండి సహాయం పొందు పర్యంతము మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మా కార్యమును సఫలము చేయును. నెహెమ్యా 2:20. కనుక నీ వాక్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్న సాయంకాలం మీరు ఆరంభించిన ఈ కార్యము ఇంకా 3 రోజులు విస్తరించి వ్యాపించినట్లు ప్రతి దినము మా అక్కర కొలది మీరు పైనుండి మన్నా కురిపించి మేము సమృద్ధిగా ఏరుకొని తిని తృప్తి పొంది నిన్ను ఆనందించి ఆస్వాదించినట్లు మీరు మా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. నీ వాక్యము కూడా మాకు అనుగ్రహించుము. నీ వాక్యం బయలుదేరుడుతోడనే వెలుగు కలగా ఆజ్ఞాపించుము. నీ వాక్య సారాంశము సత్యము, నీ ధర్మోపదేశము అపరిమితమైనది, నీ వాక్యము యథార్థమైనది, నీవు చేయనదంతయు నమ్మకమైనది, నీ శాసనములు సదాకాలం ఉండును. దేవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము స్థిరముగా ఉంచినందుకు స్తోత్రములు. ఈ వాక్యము మా హృదయంతరంగంలో భద్రం చేసుకుని నీ కొరకు జీవించే ప్రజలుగా మేము చేయబడినట్లు మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా అందరి అక్కర్లు ఎరిగిన దేవా, మమ్మల్ని దర్శించుట కొరకై ఈ మధ్యాహ్నం దిగి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎండవేడిమి నుండి మీ ప్రజలను కాపాడి భద్రపరచుము. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయులకు ముందు నడిచిన సైన్యములకు అధిపతి యెహోవా మా మధ్యలో కూడా సంచరించి మాకు ముందు నడిచి మా ప్రాకారములను స్థిరపరిచి మా సరిహద్దులను విశాలపరిచి మమ్మను కూడా మీ రెక్కల మీద మోసి పరిమార్శించి కాపాడి ఆదరించి జాలిపడి మమ్మల్ని ఎత్తుకొని మమ్మల్ని సంకన పెట్టుకొని మమ్మను కూడా దృష్టించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎక్కడికి మేము వెళ్ళగలము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడవు. అందుకనే మీ యొద్దకే వస్తున్నాం. మీరే మా దిక్కు, మీరే మా ఆశ్రయము, మీరే మా దాగుచోటు, మీరే మా కొండ, మీరే మా కోట, మీరే మా సమస్తమునకు ఆధారమయ్యున్నందుకు స్తోత్రములు. కనుక మమ్మల్ని కరుణించి ఈ మధ్యాహ్న సమయాన్ని మీరు ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజల ఆకలి తీర్చుము, అక్కర తీర్చుము, దాహము తీర్చుము.
దప్పిని తీర్చుము. దప్పికొన్న వాళ్ళారా నా దగ్గర రండి అని మీరు సెలవిచ్చినారు కనుక మీ యొద్దకే వస్తున్నాం, మమ్మల్ని కరుణించుము. ఈ 3 దినాల కొరకు ఎంతో మంది ప్రార్థించినారు, ప్రయాసపడినారు, కన్నీరు కార్చినారు, శ్రమ అనుభవించినారు, తర్వాత తమతో సమర్పించుకోవడానికి ఇష్టపడ్డారు. వారందరి ప్రార్థన ఫలాన్ని బట్టి ఈ దినంలోనికి మేము ప్రవేశించున్నాం. మీకు స్తోత్రములు. మీ ప్రజల ప్రార్థన భూమి మీద ఆధారపడి వెలువబడి మీ వాగ్దానాలు కోరుకుంటూ మీ శిలువ శక్తిని ఆశ్రయిస్తూ మీ శిలువ రక్తం చేత వశపరచబడి కడగబడిన వారమై మీ సన్నిధిలో మేము కనబడినట్లు మీరు మాకు చేసిన సహాయం కొరకే వందనములు. యెహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము చూస్తూ నీ జనులకు కలుగు సంతోషం బట్టి సంతోషించుచు నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజలేడలా నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునము. వందనములు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ పావన పుణ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. బైబిల్లో రచయితులైన ప్రవక్తలు దాదాపు 16 మంది మనకు కనిపిస్తారు. దాంట్లో 12 మంది చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలని మనం ఎరుగుదము. చిన్న ప్రవక్తలు ఉదాహరణ బహుశా యోనా, ఓబద్య, మీకా, నహూము, హబక్కూకు ఇలాంటి వాళ్ళంతా మనం ఎరుగుదము. పెద్ద ప్రవక్తలు 4లో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. ఎందుకు వీరు పెద్ద ప్రవక్తలు? ఆత్మీయంగా వీరు పెద్దవాళ్ళని కాదు, చిన్న ప్రవక్తలు అంటే ఆత్మీయంగా చిన్నవారని కాదు. చిన్న పుస్తకాలు వారు రాసినందుకు వారిని చిన్న ప్రవక్తలు అన్నారు, పెద్ద పుస్తకాలు రాసిన వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు. ఈ 4 పెద్ద ప్రవక్తలు మనకు 3 బాగా పరిచయము: యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. ఈ 3 ప్రవక్తలు త్రిత్వం అయ్యున్న దేవునికి పోలిక. యెషయా తండ్రైన దేవునికి, ఇర్మియా కుమారుడైన దేవుడికి, యెహెజ్కేలు పరిశుద్ధాత్మ దేవుడికి పోలిక. యెషయా తండ్రైన దేవునికి ఎలా పోలిక అంటే, యెషయా గ్రంథంలో యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాట మనకు పదే కనిపిస్తుంది. అందుకే తండ్రైన దేవునికి యెషయా గ్రంథము మనం పోలికగా లేదా యెషయా భక్తుడు పోలికగా తీసుకోవచ్చు. ఇర్మియా కుమారుడైన దేవునికి పోలిక. ఎలాగూ? ఇర్మియా విలిపించే ప్రవక్త, ప్రలాపించినవాడు, ఏడ్చినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో మాడము నుండి తప్పించమని కొరకై రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన సంగతి మనం ఎరుగుదుము. కనుక ఇర్మియా కుమారుడైన దేవునికి పోలికగా ఉన్నాడు. యెహెజ్కేలు పరిశుద్ధాత్మ దేవునికి పోలిక. ఎందుకని? యెహెజ్కేలు గ్రంథంలో దేవుని ఆత్మ నన్ను తోడుకుని పోయెను, ఆత్మ ద్వారా నడిపించబడితిని, ఆత్మ నన్ను ఆవరించును అనే మాటలు మనకు పదే కనిపిస్తాయి. అందుకే యెషయా తండ్రైన దేవునికి, ఇర్మియా కుమారుడైన దేవునికి, యెహెజ్కేలు పరిశుద్ధాత్ముడైన దేవుడికి పోలిక. ఈ 3 త్రిత్వమైన దేవునికి పోలికైన కారణం చేత ఈ 3 గురించి లేదా ఈ 3 రాసిన పుస్తకాలు మనం అర్థం చేసుకుంటే త్రిత్వమైన దేవుని అర్థం చేసుకోవడానికి ఒక చిరు ప్రయత్నం చేశామంటే తప్పు కాదేమో. యెషయా దినాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మొదటి 39 అధ్యాయాల వరకు వారున్న స్థితి వేరే, 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం దాకా వారున్న స్థితి వేరే. అందుకే మీ అందరికీ బాగా పరిచయం కదా. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉంది కనుక దీన్ని బైబిల్లో ఇంకొక చిన్న బైబిల్గా పరిగణిస్తారు, మినీ బైబిల్ అంటారు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నందుకు బైబిల్ అంటాం. అలాగే యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉన్నందుకు బైబిల్లో ఒక చిన్న బైబిల్, మినీ బైబిల్గా మనం పరిగణిస్తాం. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనకు పోలిక, 40 అధ్యాయం నుండి 66వ అధ్యాయం దాకా కొత్త నిబంధనకు పోలిక.
మొదటి 39 అధ్యాయాలు దేవుని యొక్క ఉగ్రతను జ్ఞాపకం చేస్తున్నాయి. రాత్ ఆఫ్ గాడ్. 40 అధ్యాయం నుండి 66 అధ్యాయం దాకా గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటి 39 అధ్యాయంలో ఉన్న ఉగ్రత నుండి తప్పించబడి 40 అధ్యాయం నుండి 66 అధ్యాయం దాకా దేవుని కృపలోనికి రావాలని దేవుని అభిలాష. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు బానిస బంధకాల్లో ఉన్నారు. బంధకాలు 2 రకాలు. మొదటి రకము ఐగుప్తు బంధకం. 430 సంవత్సరాలు ఐగుప్తులో బంధకాల్లో వారు ఉన్నారు. రెండవ బంధకం బబులోను బంధకం. దాంట్లో 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. ఎందుకు ఐగుప్తు బంధకములో ఉన్నారు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దాన భూమిలో ప్రవేశించక మునుపు వారు ఐగుప్తు బంధకములో ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి ఆ బంధకాల్లో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విడుదల తీసుకుని వచ్చినాడు, లేదా విడుదల చేశాడు. 6 లక్షల కాల్బలము రామసేసు ఐగుప్తులో నుండి బయలుదేరి కనాను వైపు పరుగులు తీసింది. అది గొర్రెపిల్ల రక్తం ద్వారా కలిగిన విడుదల. వారు కనాన్లో ప్రవేశించిన తర్వాత దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడకుండా పాపం చేయటానికి పూనుకున్నారు. అందుకే దేవుడు వారిని శిక్షించడానికి బబులోను బంధకాల్లోనికి పంపించినాడు. బబులోను అంటే కలవరము అని అర్థం. వారు రక్షించబడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత దేవుని దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేదు గనక కలవరం కలిగిన బబులోనులోనికి వెళ్ళారు. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు కోరేషును పంపించి వారిని అక్కడి నుండి విడిపించినాడు. విడిపిస్తే కొంతమంది బయలుదేరి రావాలని అనుకున్నారు, కానీ చాలా మంది రాలేకపోయారు. ఐగుప్తులో నుండి బయటికి రావడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. బబులోనులో నుండి బయటికి రావడానికి దేవుడు కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తులో నుండి బయటికి రావడానికి అయితే దేవుడు మోషేకు ఆజ్ఞాన్ని గ్రహించి గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వారికి విడుదల తీసుకుని వచ్చినాడు. అయితే కోరేషు దినాల్లో బబులోనులో నుండి బయటికి రావటం కొరకైతే వారికి రక్తం అవసరం లేకుండా పోయింది, కానీ రాజు యొక్క శాసనము అవసరమైంది. ఆ కారణం చేత రాజు శాసనం విన్న తర్వాత దేవుని ప్రజలైన వారు బబులోనులో నుండి బయటికి రావడానికి ఇష్టపడ్డారు, కొంతమంది మాత్రమే. ఐగుప్తులో నుండి అయితే 6 లక్షల కాల్బలం బయటకు వచ్చింది. బబులోనులో నుండి అయితే 50,000 మంది మాత్రమే బయటకు వచ్చినారు. అంటే రేషియో ఎంత? 1:12. 12 మంది ఐగుప్తులో నుండి బయటకు వస్తే ఒక్కరు మాత్రమే బబులోనులో నుండి బయటకు వస్తారు. ఇప్పుడు మనలో చాలా మంది రక్షించబడ్డాం, ఐగుప్తు యొక్క బంధకాల్లో నుండి బయటకు వచ్చినాం. అయితే చాలా మంది బబులోను యొక్క బంధకాల్లో ఉన్నామంటే తప్ప. బబులోను బంధకాలు అంటే ఏంటి? బబులోను అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి విధమైన లోకం యొక్క వ్యవస్థను బబులోను అంటాం. అది సాతాను యొక్క ఆధీనంలో ఉండి నడిపించే వ్యవస్థ. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు ఆధ్వర్యంలో, నిమ్రోదు మహాపరాక్రమశాలి భూమి మీద ఉన్న వాళ్ళు, అలాంటి వ్యక్తి అనుకున్నాడు మనం పేరు సంపాదించుకుందామనండి. సంపాదించుకున్నట అనే పదం బబులోను ఆత్మ, స్పిరిట్ ఆఫ్ బాబులోన్. తప్పేంటి సంపాదించుకోవడం? ఆత్మీయంగా సంపాదించుకోవడం మంచిదే, ఆత్మలు సంపాదించుకోవడం మంచిదే, దేవుని కొరకు బహుమానం సంపాదించుకోవడం మంచిదే. అలాంటి సంపాదన మీద మనం దృష్టి ఉంటే మనం ఎక్కడికి ఎందుకు వస్తాం? అలాంటి సంపాదన మీద మన దృష్టి ఉండదు, కానీ భౌతికమైన సంపాదన మీద దృష్టి ఉంటుంది. పేరు సంపాదించుకోవాలా, ఆస్తి సంపాదించుకోవాలా, ఇల్లు సంపాదించుకోవాలా, లోకం సంపాదించుకోవాలా. ఒకడు సర్వలోకమును సంపాదించుకోవాలని అనుకున్నాడంట, కానీ ఒకడు యేసు ప్రభువుని సంపాదించుకోవాలని మాత్రం అనుకోలేదు. అయితే అపోస్తలుడైన పౌలు ఏమనుకున్నాడు? నేను క్రీస్తు యేసుని సంపాదించుకోవాలని ఉద్దేశం కలిగిన వాడున్నా, ఆయన శ్రమల అనుభవంలో పాలువాడు కావాలని కోరుతున్నాడు. కనుక మనం ఏది సంపాదించుకోవాలో సంపాదించుకోము, ఏది సంపాదించుకోకూడదో దాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సంపాదించుకుంటా అనే మాట ఎవరికి చేదు, ఎవరికి కష్టం, ఎవరికి ఇష్టం లేదు. ఎవరికైనా సరే చాలా ఇష్టపడే మాట ఏంటి? సంపాదన. ఏం సంపాదించారండి? ఇంతకాలం ఉద్యోగం చేశారుగా. ఏం సంపాదించారండి? ఇంతకాలం వ్యాపారం చేశారుగా. ఏం సంపాదించారండి? ఇంతకాలం పొలాలు చేశారుగా. ఏం సంపాదించారండి? ఇంతకాలం ఇదే ఊర్లో ఉన్నారుగా. ఏం సంపాదించారండి? మీ పిల్లలు అమెరికాకి వెళ్ళారుగా. ఏం సంపాదించారండి? ఏం సంపాదించారండి? ఎవరి నోట్లో చూసినా దోర్లో నుండి బయటకు వచ్చిన మాట ఏం సంపాదించారు, ఏం సంపాదించారు, ఏం సంపాదించారు. కానీ ఈ భౌతికంగా మనం ఏం సంపాదించినా, భూమి మీద వెండి, బంగారము, పొలాలు ఇవన్నీ సంపాదించినా దినాల విన్న మనం విడిచిపెట్టాల్సిందే, కానీ మనం వెళ్ళే దేవుని దగ్గరికి రావు, మనం వెళ్ళే దేశానికి అసలే రావు. అలాంటి దాని సంపాదన కొరకు మనం ఎందుకు తాపత్రయపడాలా, ఎందుకు ఆశపడాలా? కానీ మన నైజం అదే. అలాంటి దాని కొరకే, క్షయమైన దాని కొరకే, గతించిపోయే దాని కొరకే, నాశనమయ్యే దాని కొరకే, క్షణకాలం ఉండే దాని కొరకే మన ఆతృత, ఆశ, అర్రులు చాపుతాం.
గేహజీ కూడా ఏం సంపాదించుకోవాలని పోయాడు? ఎలీషా అయితే ఏలియా దగ్గర నుండి 200 ఆత్మ సంపాదించుకున్నాడు. కనుక ఎలీషా దగ్గర ఉన్న గేహజీ ఎలీషా దగ్గర నుండి 400 ఆత్మ సంపాదించుకోవటానికి బదులుగా బంగారము, వెండి, తర్వాత వస్త్రాలు ఇవన్నీ సంపాదించుకోవడం కొరకే నయమాను వెంట పరుగులు తీశాడు. అందుకే ఎలీషా గేహజీతో అన్నాడు, ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? సంపాదించుకున్నట అనేది బబులోని యొక్క ఆత్మ. అందుకే ఆదికాండం 11వ అధ్యాయంలో మనం పేరు సంపాదించుకుందాం రండి. స్పిరిట్ ఆఫ్ బాబులోన్, బబులోన్ ఆత్మ ఈ దినాల్లో పనిచేస్తుంది. అందుకే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అన్నదానాలు, వస్త్రదానాలు, చలివేంద్రాలు, ఆదానం, కంటిదానము, నేత్రదానము, గుండెదానము, డబ్బు దానము, ఏదో ఒకటి చేస్తే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? పేరు సంపాదించుకుందాం రండి. స్పిరిట్ ఆఫ్ బాబులోన్, నిమ్రోజు ఆత్మ. కానీ దేవుడు అంటాడు, నువ్వు సంపాదించుకోలేవయ్యా, నీకు పేరు రాదు. అసలు నీకు పేరు ఉంటే కదా రావటానికి. అసలు నీ పేరేంటి? మన పేరు? బహుశా మీ పేరు మీకు తెలియదు అనుకుంటా. నా పేరు చెప్తాను చూడండి ఏముందో. మీ పేరు కూడా అదేనా కాదో ప్రయత్నం చేసేయండి. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. జెనసిస్ చాప్టర్ 3:19. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ నా పేరు రాయబడింది. నేను చదువుతా, మీ పేరు కూడా అదేనో కాదో చూసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితే గనుక నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నీవు మన్నే, దౌ ఆర్ డస్ట్. ఏంటి నీ పేరు? నా పేరేంటి? మన్నే. నీ పేరేంటి? మన్నే. స్త్రీ మన్ను, పురుష మన్ను, యవనస్తుల మన్ను, పెద్ద మన్ను, ఉద్యోగుల మన్ను, నిరుద్యోగుల మన్ను, రెడ్డి మన్ను, నాయుడు మన్ను, చౌదరీల మన్ను, ముస్లిమ్స్ మన్ను, క్రైస్తవుల మన్ను, ఏ పేరైనా పెట్టుకో. నువ్వు ఎవరంటే మన్ను. వాడు నేను అడిగారంటే ఏంటి నీ పేరని మనం చెప్తున్నా, నా పేరు సరిత. ఎవరు చెప్పారు నీ పేరు సరిత అని? నీ పేరు హరిత అని ఎవరు చెప్పారు? నీ పేరేంటి? దౌ ఆర్ డస్ట్. నీ పేరు మన్నే. ఎవరు నిన్ను అడిగినా ఏం చెప్పాలి? నా పేరు మన్నే, 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 మన్నే. అది నా పేరు. ఇప్పుడు ఈ పేరుని ఏం సంపాదించుకుంటా? ఇలాంటి పేరుని 3వ అధ్యాయంలో నీ పేరుని 11వ అధ్యాయంలో ఏం సంపాదించుకుంటాం? మనకి ఏం సంపాదిస్తాం? మన్నే సంపాదించుకోవాలి. అందుకంటే ఇంకేం సంపాదిస్తావు? 11వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 11:4. ఆదికాండం 11:4. మరియు వారు మన భూమి ఎన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం అంటూ శిఖరం గల గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందామనండి. ఈ దినాల్లో ఇదేమనుకుంది? స్పిరిట్ ఆఫ్ నిమ్రోజు ఆత్మ, బబులోను ఆత్మ, పేరు సంపాదించుకునే ఆత్మ. ఈ మన్న అనే పేరుకి ఇంకెంత సంపాదించిన మన్నకి ఎంత సంపాదించిన మన్న అవుతుంది, కానీ ఇంకేమవుతుంది? కనుక మనుషుడు ఇదే ఇక్కడే ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు 12వ అధ్యాయంలో, అబ్రాహామును పిలిచినాడు. మెసొపొతామియాలో మహిమగల దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై, అబ్రాహామా నువ్వు లేచి ఇక్కడ బయటికి రా. వస్తే ఏం చేస్తావు? మనుషులంతా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళు సంపాదిస్తే నీ పేరు అలా బాగా కాదు, నేను చేస్తా. అందుకే 12వ అధ్యాయంలో మనం చూస్తాం, ఐ విల్ బ్లెస్ ది అండ్ దౌ షల్ బి ఎ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదించదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. పేరు సంపాదించేది నేను, నీకేం పేరు రాదు, నీ వల్ల నీకేం రాదు. దేవుడు ఏ సృష్టికర్త అయితే మనం తయారు చేసినాడో ఆయన ద్వారానే మనకు పేరు వస్తుంది. అందుకనే ఆయన అబ్రహాముని పిలిచిన తర్వాత, అబ్రహామా నేను నీ పేరు గొప్ప చేయ మొదలు పెట్టాను. చూడండి 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి. మనుషుడు ఏమనుకుంటాడంటే దేవునికి వెలుపటి నేను గొప్ప కావాలని అనుకుంటాడు. కానీ దేవునికి వెలుపటి మానవుడు ఎంత మాత్రం గొప్ప కాలేడని 11వ అధ్యాయం మనకి ఇట్టే నిర్వచిస్తుందంటే తప్పంటారా? అయితే 12వ అధ్యాయంలో ఆ పాపాత్ముడు పడి చెడిపోయిన మానవుని దేవుడు ఆకర్షించడానికి ఇష్టపడినవాడే అబ్రహాం దగ్గరికి వచ్చినాడు. అబ్రహామా నేను నిన్ను గొప్ప చేస్తా. నీకు నువ్వే గొప్ప చేసుకోలేవు, నీ చుట్టూ వారు నిన్ను గొప్ప చేయలేరు, నీ ప్రయత్నాలను బట్టి నువ్వు గొప్ప చేయలేరు, నేను నిన్ను గొప్ప చేస్తా. యెహోషువ 1వ అధ్యాయంలో కూడా అదే ఉంది. యెహోషువ నేను మోషేను గొప్ప చేసినట్లు నిన్ను కూడా నేను గొప్ప చేస్తా. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం, మోషేతో దేవుడు అన్నాడు నేను నిన్ను గొప్ప చేస్తా. యెహోషువతో దేవుడు అన్నాడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఇట్ ఇస్ గాడ్ హూ మేక్స్ యు అండ్ మేక్ గ్రేట్. దేవుడు నిన్ను నన్ను గొప్ప చేయడానికి మొదలు పెడితే జరుగుతుంది, కానీ మానవుడు ఒక మానవుని గొప్ప చేయడానికి మొదలు పెడితే బహుశా అది జరగదేమో. కనుక మనిషి అనుకున్నది ఏంటంటే ఎలాగైనా సరే గొప్ప కావాలని అనుకుంటూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తే, దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ మన్నైపోయిన మనుషుడు మన్ననే సంపాదించుకుని మనతోనే జీవిస్తూ మన కొరికే జీవించాలని ఆశపడుతున్న దినాల్లో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి వారిని బయటికి తీసుకురావాలని కోరాడు.
మనలో చాలా మంది ఐగుప్తులో నుండి బయటకు వచ్చినాం. యేసుప్రభు యొక్క రక్తమును బట్టి, యేసుప్రభు యొక్క శిలువ శక్తిని బట్టి, యేసుప్రభు యొక్క శిలువ కార్యమును బట్టి విడుదల పొంది పాపక్షమాపణ మారమనసు పొందిన వారమై దేవుని యొక్క రాజులైన యాజక సమూహముగా చేర్చబడి దేవుని యొక్క శిలువ దగ్గరికి వచ్చి పవన మా రక్షణ కొరకే స్తోత్రములను ఆరాధించి ఆరాధికులుగా మార్చబడ్డాం. ప్రభుకు స్తోత్రాలు. అయితే వచ్చిన తర్వాత మన చుట్టూ ఉన్న వ్యవస్థను మనం ప్రేమించి, పేరును ప్రేమించి, సంపాదించుకున్నామని ప్రేమించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము? బబులోన్లోనికి వెళ్ళాము. ఎవరైతే సంపాదన అనే పదం కలిగి ఉన్నారో దే ఆర్ ఆల్ ఇన్ బాబులోన్. వాళ్ళంతా బబులోన్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే బబులోన్లో నుండి కోరెషును లేపాడు. కోరెషు అంటే హెయిర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వారసుడు అని అర్థం, దేవుని యొక్క పాలి భాగస్తుడు అని అర్థం. అలాంటి అన్ని రాజును దేవుడు లేపాడు. ఆయన అన్నుడే, ఆయనకి దేవుడు అంటే ఆయనకి చాలా అభిమానం. దేవుడు ఆయన కరుణించి ఆయన బయటికి తీసుకురావటానికి సంకల్పించినట్లు వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న ప్రశ్న, బైబిల్లో కొంతమందిని దేవుడు పుట్టక మునిపే పేర్లు పెట్టాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది? మొట్టమొదటి వ్యక్తి ఎవరు, ఆఖరి వ్యక్తి ఎవరు? కోరెషు అన్నవాడు. 5 ప్రశ్నలు అర్థమైనాయా? మొదటి ప్రశ్న, దేవుడు బైబిల్లో కొంతమందికి పుట్టక మునిపే పేరు పెట్టాడు, వారు ఎంతమంది? రెండో ప్రశ్న, పాత నిబంధనలో పుట్టక మునిపే పేరు పెట్టబడిన వాళ్ళు ఎంతమంది? మూడో ప్రశ్న, కొత్త నిబంధనలో అలాంటి వాళ్ళు ఎంతమంది? నాలుగో ప్రశ్న, పేరు పుట్టక మునిపే పెట్టబడిన మొట్టమొదటి వ్యక్తి బైబిల్లో ఎవరు? నాలుగో ప్రశ్న, ఆఖరి వ్యక్తి ఎవరు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనకు అలాంటి అనుభవం ఏమైనా ఉందా? సరే, ప్రశ్నలు మీరు జవాబు చెప్పమంటారా, నన్ను చెప్పమంటారా? మీరు ఇప్పుడు చాలా అలసిపోయారు అనుకుంటా, ఎండకు మీరు కూర్చోవడమే ఎక్కువ, ఇంకా నోటు చేసి జవాబు చెప్పడం ఇంకా కష్టం అనుకుంటా. నాకు తెలిసి కనీసం బైబిల్లో 7 మంది పుట్టక మునిపే దేవుడు పేర్లు పెట్టినాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఇష్మాయేలు. రెండో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. మూడో వ్యక్తి ఎవరు? సొలొమోను. నాలుగో వ్యక్తి ఎవరు? జోషయా. యెషయా అని ఒక రాజు, ప్రవక్త కాదు. ఐదో వ్యక్తి, ఆఖరి వ్యక్తి ఎవరు? కోరెషు. ఇప్పుడు కోరెషుని గురించి తెలుసుకోవడానికే మనం ఇంత మాట్లాడినాం. కొత్త నిబంధనలో 2 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి బాప్తిస్మిచ్చే యోహాను, రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. కోరెషు అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు. అలాంటి వ్యక్తి పుట్టక మునిపే దేవుడు ఆయన విషయమై పట్టింపు కలిగి ఉండి ఆయన కోరెషుని పేరు పెట్టి ఆయన పుట్టిన తర్వాత తీసుకుని వచ్చి రాజుగా చేసి దేవుని కార్యక్రమాల కొరకే వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు కోరెషు రాజు అయిన వెంటనే దేవుని ప్రజలైన వారందరికి చాటించినాడు, మీలో యెరూషలేముకు వెళ్ళాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో మీరు బయలుదేరండి. ఐగుప్తులో నుండి ఎంతమంది బయలుదేరి వచ్చినారు? 6 లక్షల మంది బయలుదేరి వచ్చినారు. బబులోన్లో నుండి యెరూషలేములోకి ఎంతమంది బయలుదేరినారు? కేవలం 50,000 మంది మాత్రమే బయలుదేరినారు. అంటే నిష్పత్తి ఎంత? 12 మంది ఐగుప్తులో నుండి వస్తే ఒక్కరు మాత్రమే బబులోన్లో నుండి వస్తారు. ఇప్పుడు మనం బహుశా 500 మంది ఉన్నాం అనుకోండి, 600 మంది ఉన్నాం అనుకోండి. 600 మంది ఐగుప్తులో నుండి బయటకు వస్తే ఎంతమంది ఇప్పుడు బబులోన్లో నుండి బయటికి రావాలా? బహుశా చాలా తక్కువ మంది, స్వల్పమైన సంఖ్య మాత్రమే బయటికి రావాలా. కనుక అనేక మంది ఆత్మీయంగా మనం రక్షించబడ్డానికి, కానీ ఇంకా బబులోని యొక్క బంధకాల్లో ఉన్నాం, సంపాదించుకోవాలని ఆత్మ పని చేస్తుంది. గుంటూరు జిల్లా ఆత్మ పని చేస్తుంది. తర్వాత ఇదేంటి, వినుకొండ ఆత్మ పని చేస్తుంది. ఈ శక్తి అంతా మనం పనిచేసి ఏం చేస్తుంది అంటే కోరెషు ఆధ్వర్యంలోనే ఉండాలనిపిస్తుంది. కానీ ఇదిగో కోరెషు కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆధీనంలోనికి, యెరూషలేములోనికి, దేవుని ప్రజలు ఉండే స్వాస్థ్యమైన దాంట్లోనికి రావాలని ఇష్టపడట్లేదు. ఎందుకు రావట్లేదు వాళ్ళు? అది వాళ్ళ దేశమేగా. ఏదైనా మనం ఒకదానికి అలవాటు పడిన తర్వాత ఇంకో దానికి వెళ్ళాలంటే సాధారణంగా మనకు మనసు ఒప్పదు. ఏదైనా ఒక ఇంటిలో మనం అలవాటు పడ్డాం అనుకోండి, మారి వేరే ఇంటికి వెళ్ళాలంటే చాలా ఆప్సోపలు పడతాం. ఈ ఇల్లు ఆ ఇంటికంటే ఏం బాగలేకపోయినా మనం కొత్తగా వెళ్ళే ఇల్లు చాలా బాగున్నా, నీళ్లు బాగున్నా, చుట్టుపక్కల వాతావరణం బాగున్నా, చెట్లు బాగున్నా, పరిస్థితులు బాగున్నా, టైల్స్ బాగున్నా, ఆల్ట్రా స్లిమ్ గా ఉన్నా, మోడర్న్ అనుకున్నా, ఎంత బాగున్నా సరే ఎందుకో పాతదంటే ఒకలాంటి మోజు. వీళ్ళు చాలా మంది చూసింటారు కదా, ఇప్పటికి ఇంకా పాత బట్టలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, పెళ్లి చీరలు, పెళ్లి బట్టలు అలాగే పెట్టుకుని ఉంటారు. అదేంటి, బొద్దింకలు కూడా దాంట్లో ప్రవేశించింటాయి. అయినా పర్వాలేదు, ఉన్ని కదా ఏం చేస్తారు, బయటికి వేసి. పాత చెప్పులు పెట్టుకున్నాడు, పాత కళ్ళజోడు పెట్టుకున్నాడు, పాత పెన్నులు పెట్టుకున్నాడు, పాత అయిపోయినవన్నీ పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు, అది చూస్తేనే అది ఒకలాంటి తృప్తి అనమాట. ఆహా, ఇది ఇప్పుడు వాడామా, అప్పుడు వాడామా, ఇది పెళ్లికి వేసుకున్నామా, పెళ్లికి రాసామా, ఇది 10వ తరగతిలో రాసిన పెన్ను, ఇది ఇంటర్మీడియట్కి రాసిన పెన్ను, ఇది డిగ్రీకి రాసిన పెన్ను, అందుకే ఫెయిల్ అయ్యారు. ఇలాగ రకరకాల ఏదో ఒకటి మనం పెట్టుకుని ఉంటాం, దాన్ని చూస్తూ ఉంటాను పాతదాన్ని. ప్రభు యేసుక్రీస్తు నందున్న పాత గతించినదిగో
శాస్త్రమును క్రొత్తమైన. దేవుడు అన్ని క్రొత్తగా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలు బబులోన్లో నుండి మీరు బయటికి రండి. వాళ్ళు అనుకుంటున్నారు బబులోన్ చాలా బాగుంది ప్రభు, ఎంత బాగుందంటే ఇక్కడ అమ్మలక్కలు ఎంత బాగున్నారంటే, మా ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు, కాలేజ్ ఎంత బాగుంది, హాస్పిటల్ ఎంత బాగుంది, ఇరుగు పొరుగు వారు ఎంత బాగున్నారు, భోజనం ఎంత బాగుంది, పాటలు ఎంత బాగున్నాయి. మరి మందిరము లేదక్క, వాక్యం ఎవరు చెప్పేవాళ్ళు లేదక్క. మనసులోనే ప్రార్థన చేసుకున్నాం, అక్కడికే వచ్చి చేసుకోవాలని ఏముంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. ఎక్కడైనా ఉంటే ఇంత దూరం ఎందుకు వచ్చినా అక్కడే ఉండొచ్చుగా. ఏదో ఉందనే కదా వచ్చేది. దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడి యొక్క స్వరం వినాలనే కదా వచ్చేది. మరి ఎక్కడైనా ఉంటే అక్కడే ఉండొచ్చు. ఇక్కడ దాకా ఎందుకు రావాలా? కొంతమంది అంటారు ఇంత దూరం ఎందుకు రావాలా బ్రదర్, రేడియోలోనే బాగా వాక్యం వస్తుంది, టీవీలోనే బాగా వాక్యం వస్తుంది, అక్కడ మీకంటే బాగా చెప్తారు. నిజమే, మాకంటే బాగా చెప్తారు కనుక వాళ్ళు టీవీలో రేడియోలో వచ్చినారు. మేమేం చెప్పట్లేదు కనుక క్షేమాల కింద ఉన్నాం. మరి ఇంత దూరం ఎందుకు రావాలా? మందిరానికి మానుకొని అక్కడ ఉండడం అనేది పాపమే. ఏదైనా దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయంగా చేసే ప్రతి ప్రయత్నము పాపమే. ఇంకోసారి చెప్పిన, ఎవరీ సబ్స్టిట్యూట్ అగైన్స్ట్ గాడ్స్ వర్డ్ ఇస్ సిన్. మందిరికి ఏం పెడతాములే, ఇంట్లో ఉండి టీవీలో వాక్యం విందాం, పాపము. అది వాక్యమే కానీ పాపము. ఎందుకని? ప్రత్యామ్నాయంగా చేస్తున్నాం. బైబిల్ చేయం చదువుదాంలే, సాక్షి పుస్తకం చదువుతాం, పాపమే. ఏది ప్రత్యామ్నాయంగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ చదివాము, ఇంక కొద్దిసేపు సాక్షి చదువుకుందాం, అది వేరే విషయం. మందిరికి వెళ్ళి వచ్చినాము, టీవీలోనో లేదా సీడీల్లోనో పెన్ డ్రైవ్లోనో వాక్యం వస్తుంది, అది కూడా కొద్దిగిద్దాం, అది మంచిదే. దాన్ని ఎగరగొట్టి దీన్ని చేయడం ఏంటంటే పాపము. ఆ టీవీలోనే బాగా వాక్యం వస్తుంది, అక్కడ వినొచ్చుగా. టీవీని గురించి దేవుడు చెప్పలేదు ఏమని? మందిరాన్ని గురించి అయితే ఏం చెప్పినాడు దేవుడు? నేను ఈ స్థలమును పరిశుద్ధపరుచున్నాను, నా నేత్రములను నా మనస్సును నిత్యము అక్కడ ఉండును అని మందిరాన్ని గురించి చెప్పాడు. అయితే టీవీని గురించి యేసుప్రభు చెప్పాడు, నేను ఈ టీవీని పరిశుద్ధపరుచున్నాను, నా కళ్ళు నా నేత్రములు నా మనస్సు నిత్యం ఈ టీవీలోనే ఉండును చెప్పాడా? అది ఎవరు? మందిరానికి రాలేని వాళ్ళు, వికలాంగులైన వారు, కళ్ళు లేని వాళ్ళు, చెవులు లేని వాళ్ళు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, పేషెంట్లు, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒకవేళ మనం కూడా ఖాళీగా ఉన్నప్పుడు కానీ వింటానికి అది అవసరమేమో. కానీ నీకు అన్నీ బాగుండి రాకుండా ఉండడం న్యాయమా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కూడా బబులోన్లో ఉన్నారు, అన్ని బాగున్నాయి, ఇంకెందుకు వెళ్ళాలి యెరూషలేములో అని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అందుకే దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే ప్రోత్సాహపరుస్తూ, ఇశ్రాయేలులారా లేచిరండి, యెరూషలేముకి వస్తే చాలా బాగుంటుంది. బబులోనే మీరు బాగుంది అనుకుంటున్నారు కదా, ఇవన్నీ గతించిపోతాయి. మీ కళ్ళకు కనిపించే రంగురంగులన్నీ, సీతాకోక చిలుక లాంటి అందాలన్నీ వదినాన్ని ఆవిరైపోతాయి, వెన్నెల లాంటివన్నీ ఆవిరైపోతాయి, లోకంలో మీరు చూసేవన్నీ ఆవిరైపోతాయి. మరి అన్ని ఆవిరైపోతే ఏం నిలుస్తుంది? మన దేవుని వాక్యము నిత్యము నిలచు. బబులోనే గతించిపోతుంది, రాజులు గతించిపోతారు, అధికారులు గతించిపోతారు, నీ ఆరోగ్యం గతించిపోతుంది, నీ బలము గతించిపోతుంది, నీ చుట్టూ సంపద గతించిపోతుంది, నీ దగ్గర ఉన్నవన్నీ గతించిపోతుంది. నిలబడేది ఏంటంటే దేవుని వాక్యము నిలిచినను. అందుకే చూడండి 119వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 119వ కీర్తన 89వ వచనం. 119వ కీర్తన 89వ వచనం. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని వాక్యం భూమి మీద మాత్రమే కాదు, ఎక్కడుందంట? ఆకాశంలో కూడా. ఎలాగుంది? నిలకడగా ఉంది. ఓ లార్డ్ దై వర్డ్ ఈస్ సెటిల్డ్ ఇన్ హెవెన్ ఫర్ ఎవర్. నిత్యము దేవుని వాక్యం ఉంది కనుక నిత్యమైన ప్రజలము నిత్య దేవుని ద్వారా నిత్య వాక్యం దగ్గరికి వచ్చి నిత్య రాజ్యంలో ప్రవేశించి నిత్యమైన కృప కలిగి నిత్య బహుమానాలు పొంది నిత్య జీవంలో ప్రవేశించే గురుతరమైన బాధ్యత భాగ్యము దేవుడు మనకి ఇచ్చినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. దీన్ని వారు తెలుసుకుని కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా బొబ్బలో చాలా కాలం ఉంటుంది, ఎక్కువ లైఫ్ ఉంటుంది, మేము ఇక్కడే ఉన్నాం, మా పిల్లలు ఇక్కడే ఉన్నారు, మంచి కాలేజీలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, వాతావరణం బాగుంది, చల్లగా ఉంది, అన్ని బాగున్నాయి, ఇంక బొబ్బలను విడిచి ఎందుకు రావాలా? అందుకే దేవుడు అన్నాడు, అన్ని గతించిపోతాయి, నా మాట విని నా వాక్యం కొరికే మీరు తిరిగి రండి. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఇస్తున్న వర్తమానం అదే. మనసులో చాలా మంది రక్షించబడ్డాము, రక్షించబడిన తర్వాత ఇప్పుడు బబులోని ఆత్మలోనికి వచ్చినాము, గుంటూరు ఆత్మలోనికి వచ్చినాము, ఇంకేంటి ఈ వెనుకొండ ఆత్మలోనికి వచ్చినాం. ఇదే బాగుంది, రక్షించబడ్డం, ఎలాగో చనిపోయిన పరలోకానికి వెళ్తాంగా, ఇంక అన్ని మానుకోవాలంటే ఎక్కడైతుంది? దేనికన్నా మితంగా ఉండాలా, మరీ ఇంత అయితే ఎక్కడైతుంది అని భవిష్యత్తు అనుకుని అలాగే ఉండిపోయామేమో. ఈ లోకమంతా గతించిపోతుంది. ఇదంతా నటన, ఇదంతా మాయా, ఇదంతా ఎండమావి, ఇదంతా గతించిపోతుంది. దేవుని వాక్యం కొరకు మనం జీవిస్తే ఎంత బాగుంటుంది.
వాళ్ళు రావట్లేదు కనుక దేవుడు వారికి 3 వర్తమానాలు ఇచ్చినాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. రెండవ వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 40 verse 2. యెషయా 40వ అధ్యాయం 2వ వచనం. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. కనుక మొదటి వర్తమానం ఏంటంటే కంఫర్ట్ అండ్ కంఫర్ట్. ఓదార్చుడి, ఓదార్చుడి. దేవుడు మనల్ని ఓదార్చాలని కోరుతున్నాడు. ఇప్పుడు చెప్పాడంట, ఈ తోటలో ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలోని చెట్టు ఫలం మాత్రం తినొద్దని చెప్పాడు. అట్టన్నా అట్లా చెప్పాడు. అట్లా చెప్తే తింటే ఏమైందంట? తింటే మేము చచ్చిపోతామంట. ఎవరు చెప్పారు? అక్క మీరు చేస్తారు. అప్పుడు సాతాను మనుషులతో చేసిన మొదటి వాగ్దానం ఏంటంటే యు షల్ నాట్ డై, మీరు చావనే. అవి బతకాలని చాలా ఆశ అనుకుంటా, అందుకే మనం సావమంట. ఇందాక దేవుడు సస్తారని చెప్పారు. సావడం చెప్పడానికి ఒక ఆయన వచ్చినాడు. అబ్బా, సావకుండా ఫలం ఏదో ఊరు దొరికింది కదా, ఆయన భవిష్యత్తు ప్రార్థన చేయకుండా తినేదేమో. తర్వాత ఆదాం దగ్గరికి వచ్చింది. ఏంటంటే మీ కొరకు పండు తెచ్చింది. ఎక్కడ తెచ్చావే? తెచ్చి అక్కడే తెచ్చింది, తోటలోని. ఎక్కడ దేవుడు వద్దని చెప్పింది తెచ్చావా? అదే మధ్యలో వద్దని చెప్పాడు కదా, చాలా బాగా కనిపించిందండి, అందుకనే మీ కొరకు తీసుకొని వచ్చానండి. మరి ఏంది ఇది తిన్నట్టున్నావే? తిన్నానండి. ప్రార్థన చేసుకుని తిన్నావా? లేదండి. మరి వట్టిగా తిన్నావునండి. మరి ఇక్కడికి ఎందుకు మీరు తినాలని తెచ్చానండి. నాకు వద్దులే, నువ్వే తినిపో. నేను తెచ్చింది నేను ఇచ్చింది ఎట్లా తింటావులే, ఇచ్చేవాళ్ళు ఇస్తే తింటావు. ఎవరున్నారు అడి ఇచ్చేవాళ్ళు? 3వ వ్యక్తి. ఉండేది వాళ్ళిద్దరే, కొట్లాడుకున్న వాళ్ళిద్దరే, సర్దుకున్న వాళ్ళిద్దరే, రాజు బండ వాళ్ళిద్దరే. ఇంకా ఆదాం అనుకున్నాడేమో, ఎందుకు ఈ అమ్మాయితో పోట్లాట, ఒకవేళ మనం పోట్లాడి విడాకులు తీసుకుని ఇక్కడ లాయర్ లేడు, కోర్టు లేడు, పోలీస్ స్టేషన్ లేదు, నేను చేసుకోవటానికి ఇంకొక అమ్మాయి లేదు, అమ్మాయి చేసుకోవటానికి ఇంకొక అబ్బాయి లేడు, సరే సర్దుకొని పోదాంలే అని అనుకున్నాడేమో ఆదాం. అందుకని నేను ఇస్తే ఎట్లా తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళు ఇస్తే తీసుకుంటావు. ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నువ్వే ఈ అమ్మాయి ఏమనగానే ఇంకేం చేస్తాము అని భవిష్యత్తు తిన్నాడు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వారి దిగంబర్లను గుర్తించినారు, ఆత్మీయంగా చనిపోయారు. ఇలాంటి సాతాన వాగ్దానాలు బైబిల్లో 9 ఉన్నాయి. వాళ్ళ వాగ్దానాలు నెరవేరుతాయి, నెరవేరు. వాడు అబద్ధికుడు, వాని పేరు అబద్ధికుడు. యేసుప్రభువు చెప్పాడు కదా, మీ తండ్రి అయిన అబద్ధికుని యొక్క పిల్లలు మీరు, అబద్ధికులు మీరు. కనుక అపవాది అబద్ధికుడు, వాడు చెప్పేవన్నీ అబద్ధాలు చెప్తాడు. మీరు సావరన్నారు, సచ్చారా లేదా? వాడు వాగ్దానాలు ఎప్పుడు మనం నమ్మకూడదు. మన దగ్గర కూడా వచ్చి అలాగే చెప్తా ఉంటాడు. ఆదాము అవులే మోసపోతే మా మోసపోవడం ఏముంది? వాళ్ళంత తేలిక లోబడిపోతే మనం లోబడమా ఏంటి? కనుక ఎప్పుడు వాడు మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే మనం దేవుని స్వరం వినుకుంటే ఎప్పుడు వాడి స్వరమే వింటూ ఉంటాం. మనలో రక్షించబడినాం కదా మనం చాలా మందిని. వీళ్ళు కొంతమంది మొబైల్ ఫోన్స్ వాడేవాళ్ళు ఉన్నారు కదా, డ్యూయల్ సిమ్ వాడేవాళ్ళు ఉన్నారా? అంటే ఒక మొబైల్ ఫోన్లో 2 సిమ్లు ఉంటాయి. అలా వాడేవాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా? నాకు తెలిసి ఉన్నారు ఇక్కడ, కానీ చేయెత్తడానికి సిగ్గుపడుతున్నారు. చేయెత్తలేండి. కనీసం డ్యూయల్ సిమ్ అంటే తెలుసు కదా, 2 సిమ్లు ఉంటాయి. ఒకటి డొకామో ఉందనుకో, ఇంకోటి ఏదో ఉంది, ఐడియా ఏదో ఉంది అనుకోండి. ఒకటేమో ఇంట్లో బాగా వస్తుంది, ఒకటేమో కాలేజీలో బాగా వస్తుంది, ఒకటేమో పొలంలో బాగా వస్తుంది, ఇంకోటేమో మన ఇంట్లో బాగా వస్తుంది. కనుక ఒకటే తీసుకెళ్తే పొలంలో రాదు, లేకపోతే ఒకటే తీసుకెళ్తే ఇంట్లో రాదు. మా ఇల్లు చాలా లోపలికి ఉంటుంది, అపార్ట్మెంట్లో కిటికీలన్నీ వేసేస్తే ఏం కనిపించదక్క, ఏం వినిపించదక్క. అందుకని ఈ సిమ్ కూడా తీసుకున్న ఫ్రెండ్ ఉంటే తప్పేముందక్క, మంచి డ్యూయల్ సిమ్మే కదా, మంచిదే, తప్పేం లేదు దాంట్లో. మనకు కూడా ఇప్పుడు 2 సిమ్లు ఉన్నాయి. ఒక సిమ్ ఏంటి? యేసుప్రభుది. 2వ సిమ్ ఏంటి? సాతానుది. ఈ యేసుప్రభు సిమ్ మనకి ఎప్పుడు పని చేయట్లేదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు మనం ట్యూన్ అయితే కదా, టవర్ దగ్గర ఉంటే సిగ్నల్స్ వస్తాయి, టవర్ దూరం ఉంటే సిగ్నల్స్ రావు. యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభుకి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ వస్తాయి. యేసుప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అయ్యో నడికిల్లో ఉన్నాడు, వీళ్ళు ఏ ఊరు ఇది, వెనుకొండలో ఉన్నతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఉదయాన్నే మనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మన ఫోన్లో నుండి ఆయనకి 3 రకాలైన వర్తమానాలు వస్తాయి 3 సార్లు. మొదటిది ఏమొస్తుంది? ద కస్టమర్ యువర్ కాలింగ్ ఈజ్ బిజీ నౌ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైం. మీరు ఫోన్ చేసిన కస్టమర్ వినియోగదారులు ఇప్పుడు బిజీగా ఉన్నారు, కాసేపు ఆగి ప్రయత్నించండి అని. ఆయన చాలా అమాయకుడు కనుక మనం మళ్ళీ దొరుకుతామేమో అని 2వసారి ఫోన్ చేస్తాడు. అప్పుడేమన్నా మెసేజ్ వస్తుంది? ద కస్టమర్ యువర్ కాలింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైం.
అప్పుడే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాము, మన వ్యాపకాలు ఇంకా మన కార్యక్రమాలు అన్ని పోయినాం కదా. ఇంకా ఆయన మనతో మాట్లాడాలని 3వసారి కాల్ చేస్తాడు. అప్పుడు మనకి మెసేజ్ వస్తుంది మన ఫోన్లో నుండి ఆయనకి, ద కస్టమర్ యువర్ కాలింగ్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. మీరు ఫోన్ చేస్తున్న వినియోగదారులు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు, కాసేపు ఆగి ప్రయత్నించండి. ఆయన చేస్తూనే ఉంటాడు, ఆయనకి వస్తూనే ఉంటాయి అన్నమాట. అలా కాకుండా సాతాను ఇంకో డిఎల్ సిమ్ ఉంది కదా మనకి, ఆ సిమ్ లో ఆ నెంబర్ కూడా సాతాడికి తెలుసు కనుక సాతాడు వెంటనే ఫోన్ చేస్తాడు. ఒక్క రింగ్ అయిన వెంటనే లిఫ్ట్, సిగ్నల్స్ బాగా క్లియర్గా ఉంది అక్క, వాయిస్ బాగా వినిపిస్తుంది. లోపల ఇంట్లో ఉన్న కూడా బాగా వాడి సిగ్నల్స్ అన్ని బాగా పెట్టింటాడు, అంత నెట్వర్క్ అంతా ఫుల్గా ఉంటుంది, నో కంజెషన్, నో బిజీ. వాడు ఎప్పుడు ఫోన్ చేసినా మనం అందుబాటులో, హలో మీ కొరికే చేసిన అట్లన్నా చెప్పండి బ్రదర్, ఫ్రీగానే ఉన్నాను. అలాగ వాడు రోజు ఉదయం నుండి రాత్రి దాకా మనం మోసపరుస్తుంది. ఈ 2 సిమ్ముల్లో ఒక సిమ్మే మనకి ఎక్కువ పవర్ఫుల్ గా వాడుతూ ఉంటాం, సాతాను సిమ్. యేసు ప్రభు సిమ్ పాపము అది ఏం పని చేయకుండా అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. వాగ్దానాలు నెరవేర్చాలని మనతో అనుకుంటా ఉన్నాడు. మనమేమో ఆ వాగ్దానం నెరవేర్పులోనికి రావడానికి ఇష్టపడట్లేదు. ప్రతి వాగ్దానికి ఒక షరతు ఉంటుంది కదా. నేను ఆ మధ్యలో ఊరు వెళ్ళాను. ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సిస్టర్, ఒక అమ్మాయి ఇచ్చింది. అమ్మాయి ఇచ్చి, అన్నా నేను చదువుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, మంచిదమ్మా ప్రార్థన చేస్తామన్నా. అంతటితో ఆగిపోయింటే బాగుండదు అనుకుంటే, ఇదో నన్ను నేను చెప్పిండేవాడిని కాదు అమ్మాయిని గురించి. అమ్మాయి చెప్పింది, అన్న నాకు ఒక వాగ్దానం వచ్చింది, అది నెరవేరకుండా ప్రార్థన చేయండి అన్నా అని. గుంటూరు జిల్లా అమ్మాయి కాదు, మళ్ళీ మీరేం బాధపడద్దండి. అదేంటమ్మాయి, ఎవరైనా వాగ్దానం నెరవేర్తానికి ప్రార్థన చేయమంటారు ఏంటి, కానీ నువ్వేమో వాగ్దానం నెరవేరకుండా ప్రార్థన చేయమంటావేంటి? అవునన్నా. అలాగ మాట్లాడిన తర్వాత ఇంక ఏడవటానికి ఆరంభించింది. ఎందుకంటే మామూలుగా మీకు తెలుసు కదా, సిస్టర్స్ కి ట్యాంక్ అదేంటి ఓవర్ హెడ్ ట్యాంక్ తల మీద ఉంటుంది, ఎప్పుడు లీక్ అవుతుంటుంది. దానికి ఏం ప్రెషర్ లేకపోయినా కరెంట్ లేకపోయినా సరే లీక్ అయితేనే ఉంటుంది. కనుక ఒక చిన్న మాటకైనా కానీ అది లీక్ అవుతూ ఉంటుంది. అదే వాళ్ళ పవర్, కన్నీళ్ళే వారి పవర్. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోతే దే ఆర్ ద మోస్ట్ పవర్లెస్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్న దానికి దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఏమంటే మాట వెళితే ఓవర్ హెడ్ ట్యాంక్. దానికి యేసుప్రభువే పాపం ఆయన కన్నీరు విడిచడం చూసి ఆయనే బాధపడిపోయాడు. సరే అమ్మాయికి అన్నాను, ఏంటమ్మా ఎందుకు అలాగ అంటున్నావు అంటే, అవునన్నా నాకు వచ్చిన వాగ్దానం అలాగుంది, అందుకది నెరవేరకుండా ప్రార్థన చేయండి అన్న. ఏం వాగ్దానం వచ్చిందమ్మా అంటే, అప్పుడు అమ్మాయి చెప్పింది, నీవు నీ పితరులు ఇద్దరు క్షేమముగా చేర్చబడదు అని వచ్చింది. అమ్మాయి వాగ్దానం తీసుకున్న తర్వాత పాపం భయపడింది. నీవు నీ పితరులతో క్షేమంగా చేర్చబడదాం అంటే చనిపోతానేమో అని. ఇప్పుడు అమ్మాయి ఎంఎస్సీ చేస్తుంది. ఎంఎస్సీ చేసి, అమ్మాయి నువ్వు క్షేమంగా పితరులిద్దరికి చేర్చబడదాం అంటే ఎవరికైనా భయమే వేస్తుంది. ఎవరికైనా ప్రాణం అంటే తీపి కదా, ఇంకా వయసులో ఉన్న వాళ్ళకి ఇంకా తీపి ఉంటుంది. బాగా చదువుకోవాలా, పెళ్లి, పిల్లలు, ఇల్లు, వాకిలి, సంసారం ఇలాగ చాలా ఉంటుంది. కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళే చాలా అంటే కష్టపడతా ఉంటే ఇంకా కొన్ని రోజులు ఒక రోజు బతికిన మేలు అనుకుంటుంటే ప్రాణం అంటే ఎవరికి ఇచ్చేది. అప్పుడు నేను అన్నాను, ఎందుకు అలాగే తీసుకున్నావు అమ్మాయి, నువ్వు దేవుని యొక్క వాగ్దానము ఆత్మీయంగా కూడా నువ్వు తీసుకోవాలి కదా. ఏమోనన్నా నాకు భయం వేస్తుంది. నేను చెప్పాను, నేను కూడా రక్షించబడిన తర్వాత మొట్టమొదటి వాగ్దానం తీసుకుంటే నాకేం వాగ్దానం వచ్చిందంటే, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్లో ఇచ్చిస్తున్నాను. యెహోషువ 1:3. నేను అన్నాను, అది ఆ వాగ్దానం తీసుకొని ఇప్పటికి 20 ఏళ్ళు అయిందమ్మాయి, నాకు ఒక్క సెంటు భూమి కూడా లేదు, ఒక ఫ్లాట్ కూడా లేదు. 20 ఏళ్ళ నుండి నేను తిరుపతిలో ఉన్నాను. అడగబెట్టి ప్రతి స్థలం అంత ఇస్తానన్నాడు. నేను వాగ్దానం వచ్చినప్పుడు అనుకున్నా, తిరుపతిలో ఇల్లు, కర్నూలులో ఇల్లు, అనంతపూర్లో ఇల్లు, గుంటూరులో ఇల్లు, బెంగళూరులో ఇల్లు, హైదరాబాద్లో ఇల్లు, ఎక్కడికి అడగబెడితే అక్కడ ఇల్లు ఇస్తాడండి. ఇన్నిళ్ళు నేను ఉండగలనా అని అనుకుని చాలా సంబరపడిపోయినా. ఇప్పటికి రక్షించబడిన తర్వాత దాదాపు 20 ఏళ్ళు పైన అయింది. వాగ్దానం వచ్చి 20 ఏళ్ళు పైన అయిపోయింది. ఒక్క సెంటు స్థలం కూడా లేదు. మరి ఏం చెప్పాలి, ఈ వాగ్దానం నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? ఇది భౌతికంగా కాదు, ఆత్మీయంగా. బహుశా నేను ఈ స్థలానికైనా దేవుని కొరకు, పరిచయ కొరకు వెళితే దేవుడు కొంతమంది తన కొరకు సంపాదించుకొని ప్రోత్సాహపరిచి ఆకర్షించుకుంటున్నాడేమో. తన కొరకైనా స్వాస్థ్యంగా కొంతమందిని ఆయన ఆహ్వానిస్తున్నాడేమో. కనుక వాగ్దానం యొక్క అర్థం అదేమో, నాకేం తెలియదు. నేను అలాగ అనుకున్నాను. భౌతికంగా మాత్రం నాకు నెరవేరినట్లు గుర్తులేదు. కనుక నువ్వు కూడా అలాగ ఎందుకు అనుకుంటావు అమ్మాయి? ఆత్మీయంగా అనుకో. భౌతికంగా ఎందుకు అనుకుంటావు అంటే, ఏమోనన్నా రాత్రులు నిద్ర పట్టట్లేదు, పగలు అన్నం తినబుద్ధి కావట్లేదు, అదేదో జరిగే తొందరగానే జరిగితే మేలన్నా ఇంకెంతకాలం భరించ. సరే నేను అన్నాను, ఎందుకమ్మా అంత అధైర్యంగా పడతావు, ప్రార్థన చేస్తాం. లేదన్నా నీకు పెద్ద కథ ఉంది, చెప్పమ్మాయి, నాకు కథలు అంటే చాలా ఇష్టం లేదు.
అప్పుడు అమ్మాయి కథ చెప్పడం ఆరంభించింది. అన్నా, నేను డిసెంబర్ 31వ తారీఖు మందిరంకి వెళ్ళాను, పెద్ద మందిరము, ప్రార్థన చేసి చాలా రోజులు ఉపవాసంలో ప్రార్థన చేసుకుని, దేవా నాకు ఈ సంవత్సరం మంచి వాగ్దానం వినాను, ఎందుకంటే నేను ఎంఎస్ఐ నేను చాలా చేసుకోలేదు, అందుకని నాకు మంచి వాగ్దానం విని ప్రార్థన చేసుకుని ఉపవాసంతో వెళ్ళి ప్రార్థన చేసుకుని వాగ్దానం చేసుకుని అదే వచ్చిందన్నా. ఎప్పుడు అలాంటిది వస్తుందని నేను అన్నయ్య అనుకోలేదు. నీ పితరులతో క్షేమంగా వెళ్ళదు అని వచ్చింది. అందుకే బాధపడి ఇంటికి వచ్చి ఇంక అన్నం తినకుండా అలాగైపోతే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఉందంట వాళ్ళ దగ్గర. అమ్మాయి వచ్చింది వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇలాగ పడిపోయావు అంటే, ఏం లేదు అలాగంటా ఉంటే, సరే ఎవరితో మాట్లాడదు కదా, ఆమెతో మాట్లాడింది. అమ్మమ్మ నాకు ఇలా వాగ్దానం వచ్చింది, అందుకే నాకు భయం వేస్తుందని. ఆమె కూడా భయపడిపోయింది. కానీ మన వాళ్ళని ఎలాగైనా సర్ది చెప్పాలి, కానీ సర్ది చెప్పి ఏం పర్వాలేదులే, మన చర్చిలో వారం పెడతానే ఉంటారు, జనవరి అంతా వాగ్దానాలు, నేను నీ కొరకు ప్రార్థన చేసి ఒక మంచి వాగ్దానం వచ్చి ఆదివారం తీసుకుని వస్తానులే అమ్మ, ఏం బాధపడతావు, మస్తుగా పడతావు. సరే చెప్పింది మనవరాలు వినింది. అప్పుడు భోజనం చేసింది. ఆదివారం రానే వచ్చింది. ఆదివారం వాళ్ళ అమ్మమ్మ ప్రార్థన చేసుకుని మందిరానికి వచ్చింది. దేవా, నా మనవరాల కొరకు ఈరోజు వాగ్దానం తీసుకున్నా, మంచి వాగ్దానం చుట్టాడు సార్, అన్నీ మంచివి, చెడ్డవి లేవు దీంట్లో. కొంతమంది అంటే నీకు మంచి వాగ్దానం వచ్చిందని, అన్ని మంచివే, చెడ్డవి లేనే లేవు. ఇదేం లోకం కాదు చెడ్డ ఉండటానికి, దేవుని వాక్యం నిత్యం నిలిచే వాక్యము. సరే ఆమె వెళ్ళి వాగ్దానం తీసుకుంటే పొరపాటు లేకుండా ఆమెకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు నీ పితరులిద్దరు క్షేమంగా చేయాలి. సరే ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనవరాలకు చూపిస్తే ఇంకా బాధపడుతుందని ఎక్కడో ఇక్కడ దూరం ఉంటాం. మనవరాలు పరిగెత్త, అమ్మమ్మ నాకు వాగ్దానం తీసుకున్నాను, ఇది చూపించి వద్దులే, ఇది ఏం చూస్తావు కానీ చూపించి లాక్కొని చూస్తే ఏముంది, నీ పితరులిద్దరికి నీవు క్షేమముగా. అమ్మా ఇంకా భయం వేసింది. రెండవసారి వచ్చింది, 2 నెలలకు వస్తాను. ఇంకిద్దరు వచ్చి ఇంట్లో మంచం మీద పడిపోయారు. వాళ్ళు ఏం భోజనం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇంట్లో ఎవరు వాళ్ళని ఆదరిస్తారు, వీళ్ళిద్దరికి మాత్రమే తెలిసి స్టోరీ, వేరే వాళ్ళకి ఇంట్లో తెలియదు. తర్వాత ఈ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏంటి మాకు ఇలా పడకేసింది, అన్నం తినడానికి కూడా రావట్లేదని మెల్లగా వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి, అక్క ఏంటి నన్ను ఏం డిస్టర్బ్ చేయదురా, నాకు ఇప్పుడు బాగాలేదు. చెప్పలే అక్క, నాకు చెప్పకుండా ఎవరికి చెప్తావేంటి? ఇంకోటి బతిమలాడాడు, చెప్పలేదు. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో బతిమలాడితే ఆయన చెప్పలేదు. మొత్తానికి ఎలాగో అలాగో వాళ్ళని బ్రతిమలాడితే అప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వస్తే అమ్మమ్మ కూడా నేను ప్రార్థన చేసి ఆదివారం వాగ్దానం తీసుకుంటాననింది. ఈ ఆదివారం వాగ్దానం తీసుకుంటే అమ్మమ్మ కూడా ఇదే వాగ్దానం వచ్చిందిరా, అందుకని బాధ వేస్తుంది, భయం వేస్తుంది అంటే వాడు చెప్పాడు, అక్క మన మందిరంలో నా వచ్చే ఆదివారం కూడా వాగ్దానం పెడతారు అక్క, నేను ప్రార్థన చేసుకొని మంచి వాగ్దానం చేతికి ఒకటి తెస్తాను అక్క, ఏమనుకోవద్దు, ప్రార్థన చేసుకొని అన్నం తిందిరా అక్క అని. మొత్తానికి వాళ్ళ అక్కని అమ్మమ్మని బతిమలాడి అన్నం పెట్టినాడు. ఆదివారం రానే వచ్చింది. మళ్ళీ వీళ్ళ తమ్ముడు వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఎడమ చేతికి ఒకటి, కుడి చేతికి ఒకటి, 2 తీసుకుని చేతికి ఒకటి, మంచి వాగ్దానం ఆయన, మాకు ఇప్పటికే చాలా బాధపడుతుంది. పోయాడు, 2 వైపులు చేయబెట్టినాడు, తీసుకున్నాడు వాగ్దానం. 2 వైపులు చేయబెట్టి తీసుకొని వచ్చి చూడాలా వద్దా అనుకున్నాడు. లేని ధైర్యం తెచ్చుకొని చూస్తే 2 వాగ్దానాలు పొరపాటు లేకుండా వచ్చింది. ఏంటంటే, నీవు నీ పితరులిద్దరు క్షేమంగా చేయాలి. నేను ఈ మాట చెప్తున్నందుకు ఇక్కడ సేవకులు పెద్దలకు ఒక మనవి, ఇట్లాంటి వాగ్దానాలు మీరు డిసెంబర్ 31వ తారీఖు పెట్టుకోకుండా అన్ని సాధన చేయండి. ఇట్లాంటి వాగ్దానాలన్నీ తీసేసి మంచి ఇన్ ద సెన్స్ అంటే ప్రజలు ఇబ్బంది పడే వాగ్దానాలు లేక, నీవు నీ పితరులిద్దరు క్షేమముగా వెళ్ళేదవు, మరణం వరకు తోడైందు, ఇవన్నీ మరణము, క్షేమము, గాయము, ఇవన్నీ తీసేసి సామాన్యమైన వాగ్దానాలు, ప్రజలు ప్రోత్సాహకరమైన వాగ్దానాలు పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆకులుడు వాగ్దానం తీసుకొని 2 చేతులు పట్టుకొని వచ్చినాడు. సరే అందరూ కలిసి ఇంట్లో 3 వాళ్ళు పడుకొని ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే, ఇప్పటి నుండి ఇంక మేము ఏ సంవత్సరం వాగ్దానమే తీసుకోమన్నా, ఈ సంవత్సరం వాగ్దానం నెరవేరకుండా ప్రార్థన చేయండి అన్నా, ఈ సంవత్సరం నెరవేరకపోతే డిసెంబర్ 31 ఇంక మేము వాగ్దానమే తీసుకోవాలి. నేను అన్నాను, అలాగే ఎందుకు అనుకుంటామమ్మా అంటే, అదేమన్నా నేను తీసుకుంటే అదే వచ్చింది, మా అమ్మమ్మ తీసుకుంటే అదే వచ్చింది, మా తమ్ముడు 2 చేతులతో తీసుకుంటే అదే వచ్చింది, 4 సార్లు వాగ్దానం వచ్చింది, 4 నెలలకు వస్తానా, 4 వారాలకు వస్తానా, 4 రోజులకు వస్తానా, ఏమో తెలియట్లేదన్నా. నేను అన్న, నువ్వు చావవు, దేవుడు బహుశా వేరే ఉద్దేశం ఇచ్చినాడేమో అంటే, సరే నా ప్రార్థన చేయండి. మొత్తానికి ప్రార్థన చేసినాను భయం తెలిగేటట్లు. 1 సంవత్సరం అయిన తర్వాత తిరిగి ఆ సంఘానికి ప్రత్యేక కూడికి వెళ్తే అమ్మాయి కనిపించింది. ఏంటి అమ్మాయి, వాగ్దానం నెరవేరినట్లు లేదే అన్నా.
అవునన్న, దేవునికి స్తోత్రాలు అన్న. మీరు కూడా ప్రార్థన చేశారు వాగ్దానం నెరవేరకుండా. నేను నెరవేరకుండా ప్రార్థన చేయలేదు, నెరవేరబడేటట్లు ప్రార్థన చేసిన. కానీ మనం అనుకునేది ఏమంటే భౌతికంగా అనుకుంటాం. కనుక ఎప్పుడైనా బహుశా అలాంటి వాగ్దానాలు ఎవరికైనా ఇక్కడ వచ్చింటే మీరేం అధైర్యపడొద్దండి, ధైర్యంగా ఉండండి. దేవుని వాగ్దానాలు క్రీస్తు చేసినందు అవును ఆమెను అన్నట్లుగానే ఉన్నాయి. అందుకే మీరు గమనించినారో లేదో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదలుకొని 66వ అధ్యాయం దాకున్న వాగ్దానాలు బైబిల్లో నాకు తెలిసి ఇంకెక్కడ లేవనుకుంటా. ఉదాహరణకి, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేది నువ్వు యెషయాలో తప్ప ఇంకెక్కడ లేదు. నువ్వు కక్కులు పెట్టబడిన పదనైన నుడిపిడి మానగా ఉండువు యెషయాలో తప్ప నాకు తెలిసి ఇంకెక్కడ లేదు. అలంకరించబడిన రాజు నువ్వు కనులారా చూచెదవు యెషయాలో తప్ప నాకు తెలిసి ఇంకెక్కడ లేదు. జనముల సముద్ర వ్యాపారం నీ ఎద్దుకు వచ్చును, జనముల ఐశ్వర్యం నీవు అనుభవించదు, రాజులు నీకు ఉపచారం చేసరు, దాదులు నీకు పరిచారకులుగా ఉందరు యెషయాలో తప్ప ఇంకెక్కడ లేదు. గాలి చేత ప్రయాసపరచు, ఆదరణ లేక అటు ఇటు కొట్టబడుతున్నదానో, నీలాంజనములతో పునాదులు వేసేదను, నీలములతో నీ కట్టడములు నిర్మించేదను యెషయాలో తప్ప ఇంకెక్కడ లేదనుకుంటా. లెమ్ము తేసిరిల్లెమ్ము, నీ మీదకి వెలుగు వచ్చినది, సూర్యుడు నీ మీద ప్రకాశించును, యెహోవా మహిమ నీ మీదికి వచ్చును. ఈ మాటలు యెషయా గ్రంథం మనం చదువుతుంటే ఇది ఒక మానవునికి ఇవ్వబడిన వాగ్దానం కదా. మహాకాశాలు పట్టజాలం దేవుడు సామాన్యమైన పడి చెడి పాతాళం వైపు పెడుతున్న మానవుని ప్రేమించి, ఓ మానవుడా నేను నిన్ను కడతా, నిన్ను బాగు చేస్తా, నిన్ను శోభాతిశయముగా చేస్తా, నిన్ను అలంకరిస్తా, నిన్ను పరిశుద్ధపరుస్తా, నీకు బ్యూలా అని పేరు పెడతా, హెప్సిబా అని పేరు పెడతా. ఎక్కడున్నాయి బైబిల్లో యెషయా గ్రంథంలో తప్పి మాటలు? కనుక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులారా, మీరు బబులోనులో నుండి లేచి రండి, ఈ వాగ్దానాలు మీ కొరకు. దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఎన్ని విషయాలు మనం చూసినా? 3 విషయాలు, 3 స్వరాలు చూసినా. మొదటి స్వరం ఏంటి? వాయిస్ ఆఫ్ గాడ్స్ పాడన్, దేవుని క్షమాపణ స్వరం. రెండవ స్వరం ఏంటి? వాయిస్ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని సదుపాయ స్వరం. మూడవ స్వరం ఏంటి? వాయిస్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దాన స్వరం. చూడండి, 4-5 తొందరగా చదువుకొని ముగిస్తాను. 2 గంటల్లో ముగిస్తాం లేండి. గుంటూరు జిల్లాలో 1.5 గంట చెప్పడం మామూలు ఆనవాయితీ కదా. అందుకే నేను కూడా గుంటూరు జిల్లా వాడు కాకపోయినా ఈరోజు గుంటూరు జిల్లా వాడిని. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించినదానా, బలముగా ప్రకటించు, సువార్త ప్రకటించు. పీస్, వాయిస్ ఆఫ్ గాడ్స్ పీస్, దేవుని సమాధానం. సువార్త అంటే ఏంటి? సమాధాన సువార్త. ఇతరుల కొరకు ప్రకటించే స్థానంలో నీకు. అమ్మా కూర్చో తల్లి. ఓకే, అట్లా మధ్య మధ్యలో లేయాలనుకునే వాళ్ళు వెనక కూర్చోండి. వీళ్ళు లేచినప్పుడు ఎవరికి ఏం అభ్యంతరం ఉండదు. ఈరోజు నా మీటింగ్లో ఎట్లా లేచినా పర్వాలేదు, రేపు నుండి మాత్రము తొందరగా లేయాలా, ఎండ ఎక్కువ ఉంది, పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెనకపోవచ్చు. దేవుని సమాధానము దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఐ ఆమ్ ఫర్ పీస్, నేను సమాధానమునే కోరుతున్నాను. మనం ఎప్పుడు సమాధానం కొరకు ఆపేక్ష కలిగిన వాళ్ళై ఉండాలి. అంటే అర్థం ఏంటి? మన నోరు తగ్గించుకోవాలి. అంటే అర్థం ఏంటి? మన నాలుక మూసుకోవాలి, ప్లాస్టర్ వేయాలి, మనకు పెదవులు లేవు అనుకోవాలి. ఉదయం నుండి రాత్రి దాకా నాకు నోరు లేదు అనేవాళ్ళు ఎంతమంది? చేతండి. సరే, ఉంది అనేవాళ్ళు ఎంతమంది? ఉండే ఎవరికైనా లేదా? గుంటూరు జిల్లాలో ఏంటి నోరు లేకపోవడం ఏంటి? నోరు లేకపోతే జిల్లాలో బతుకుతామో బ్రదర్? బతకనిస్తారండి. ఇరుగు పొరుగు వారు పక్కన మందిలో, ఆఫీస్లో, పొలంలో బతకనిస్తారు. ఏదో నోరుని కొంతకాలం బతుకుతున్నాం. యేసుప్రభుని గురించి చెప్పబడింది ఏంటి? ఆయన నోరు తెరవలేదు. మనము మూస్తే కదా తెరవటానికి. కొంతమంది మీరు చూసింటారో లేదా, నిద్రపోయేటప్పుడు కూడా నోరు తెలుసుకొని పడుకుంటా ఉంటారు. వాళ్ళు ఎందుకు నోరు తెలుసుకొని పడుకుంటారంటే ఉదయం లేచిన తర్వాత మళ్ళీ మాట్లాడక నోరు వస్తుందో రాదు. అందుకనే వచ్చి నోరు తెలుసుకొని పడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దీని ద్వారా మనకి ఇన్ని సమస్యలు. అదే లేదనుకో, ఇలా సమస్య వస్తుంది. మీరు ఎప్పుడైనా నోరు లేని అంటే మూకి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా పోట్లాడింది మీరు చూసారు ఎక్కడన్నా? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? మాటలని మూకి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మీ ఊర్లో ఎక్కడైనా ఉంటారు కదా, వాళ్ళు వేరే వాళ్ళతో పోట్లాడింది మీరు ఎప్పుడైనా చూసినారా? ఎందుకు పోట్లాడరు వాళ్ళు? ఎందుకు పోట్లాడరు?
నోరు లేదు, వేరే వాళ్ళని అనటానికి అవకాశము లేదు. అందుకని వారు ఏం పోట్లాడవలసిన అవసరము లేదు. మనమైతే నాలుక భుజాన్ని వేసుకుని పోతే ఎవరు నన్ను అనేది ఇక్కడ వినుకోండి అంటే ఏమనుకున్నా. యేసు ప్రభు నోరు తెరవలేదు. సమాధాన సువార్త. కనుక మన జీవితం అంతా సమాధానమే. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని తిట్టినా మనమేమనుకుంటాం, అక్క మిమ్మల్ని గురించి ఎట్లన్నారు, ఎట్లన్నారా రా బ్రదర్, ఎవరన్నారో చూస్తామరా వాళ్ళని మిమ్మల్ని అందరిని ఒకసారి అంతా కలిసి కొట్టేస్తా. ఇట్లా అన్నారు అక్క, పర్వాలేదులే బ్రదర్, దేవుడు ఆజ్ఞాపించకపోతే అనుమతించకపోతే వాళ్ళు ఎందుకు అంటారు అనండిలే బ్రదర్, ఇంకా కొద్దిగా అనమని చెప్పండి బ్రదర్, వాళ్ళకి ఏమన్నా అనటానికి శక్తి కాకపోతే నేను కొబ్బరి బొండ నీళ్ళు ఇస్తాను, తాగి బాగా చెప్పండి బ్రదర్ అని అంటామా? ఎవడన్నా మిమ్మల్ని అలాగన్నారనుకో అలాగ చెప్పండి. వచ్చి తిట్టినారనుకో, తిట్టేదాకా కోరికోండి, ఏమాక అలసిపోయినట్లున్నారు, ఇంకో సెకండ్ రౌండ్ తిడతారా అని అంటారా అన్నారా? చెప్పండి, మీరు చెప్తేనే నేను ముగిస్తా, లేకపోతే ముగించిన. అలాగ అంటారా అన్నారా? అబద్ధాలు చెప్పొద్దండి, నిజంగా చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టడానికి వచ్చినారనుకో, మీ కారణం ఏమి లేక, మీ పొరపాటు ఏమి లేకుండా మిమ్మల్ని తిట్టడానికి వచ్చినారనుకో, ఎందుకంటే మీరంటే వాళ్ళకి పడదు, నచ్చదు. అందుకని ఏదో ఒక చిన్న చిలిపి కారణం తీసుకుని, ఏంటి ఇలా దారిమ్మడి పోతా మా ఇంటి మీద ఉమ్మేసిపోయినావు, ఏంటి ఈ కొత్తిమీర అంతా మా దగ్గర పడేసినావు, ఏంటి గోంగూర అంతా మా దగ్గరికి వేసినావు అనేది ఒక చిన్న కారణం తీసుకొని, మీ కోడి వచ్చి మా దగ్గర ఆగింది, మీరు లైట్ వేస్తే మా ఇంట్లో వెళ్తారు వస్తుంది, మీరు లైట్ ఆఫ్ చేయండి, ఇలాంటి ఏదో ఒక లేని కారణాలు తీసుకుని వచ్చి మనం తిట్టడానికి ప్రయత్నం చేసినారనుకో, మొదటి సెషన్ అంతా తిట్టేదాకా మనం మౌనంగా ఉంటామా ఉండమా? ఉండకపోతే ఉండాలా. వాళ్ళు ఇంక తిట్టి పోతున్నారు అనుకో, అక్క మీకు ఫస్ట్ సెషన్ అంతా తిట్టి అలసిపోయినట్లున్నారు, కొద్ది కొబ్బరి బొండ నీళ్ళు తాగి రెండోసారి తిరుగుతారండి అక్క అని అంటే ఎంత బాగుండు అంటామా? మజ్జిగన్నది అయిపోయి రెండోసారి తిరుగుతారండి అక్క. లేకపోతే ఇప్పుడు ఎండ ఎక్కువైంది, మళ్ళీ సాయంకాలం రండి అక్క, అప్పుడు బాగా ఫ్రీగా తిట్టవచ్చు మీరు అని అంటామా అనమా? ఏమంటాం వాళ్ళని? ఇప్పుడు ఎండ గురించి సాయంకాలం వచ్చి నీకు అది చూస్తాను. వాళ్ళకి క్రైస్తవులా, వాళ్ళు యేసుప్రభు బిడ్డలా, వాళ్ళకి సమాధానం ఉందా, వాళ్ళకి నెమ్మది ఉందా, వాళ్ళు సమాధాన సువార్త ప్రకటిస్తారా? అలాంటి వాళ్ళకి సమాధానకర్త అని యేసుక్రీస్తు ప్రభు వారు సాతాను కాళ్ళ కింద శీఘ్రంగా చితికిరొక్కడానికి ఇష్టపడతారా? యేసుప్రభు అలాగుంటే యేసుప్రభుని వచ్చి తిట్టినారు, ఏంటే నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చి ఇలాగ చేస్తున్నావు అలాగే చేస్తున్నావు, మేము లైట్ వేసి నీకు కొత్తిమీర కట్లన్నీ ఇక్కడ పడ్డాయి, గోంగూర పచ్చళ్ళన్నీ ఇక్కడికి వచ్చినాయి, ఏంటి అసలు ఇక్కడ ఉండాలనుకుంటాం లేదనుకుంటే ఇల్లు వెకెట్ చేయండి. యేసుప్రభు ఏం చెప్తాడు? నేను అనుకుంటా యేసుప్రభు అయితే చేతులు ఎత్తి కాదు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించు. అలాగే ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తాము, ప్రభు మా ఇంటి పక్కన ఆమె ఏం చేస్తుందో ఆమె ఎరగదు కనుక క్షమించు. మా ఇంటి పైన వాళ్ళు, కింద వాళ్ళు, పక్కన వాళ్ళు, ఎదురుగున్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగరు కనుక వారిని క్షమించు. మా పొలం పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరగరు కనుక క్షమించు. ఇలా ప్రార్థన చేస్తామా చేయమా? ఇలాగ చేస్తే ఇక్కడికి ఎందుకు వస్తాం బ్రదర్? మరి ఎలాగ చేస్తాం? ప్రభు మా ఇంటి పైన ఉన్నారు, పక్కన ఉన్నారు, కింద ఉన్నారు, వాళ్ళు రేపట్లాగా హాస్పిటల్లో ఉండాలి చూడు. మా పక్కన పొలంలో ఉన్నారు, మా పైన పొలంలో ఉన్నారు, వాళ్ళు రేపు పొలంకి రాకూడదు, వచ్చినా కూడా పాము కరసాలు చూడు వాళ్ళని. ఇలా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? జవాబిస్తాడా? దీంట్లో సమాధాన సంబంధమైన ప్రార్థన సువార్త ఉందా? మన దేవుని వాక్యము నిత్యము నిలిచి. 5వది ఆఖరి చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెషయా 45. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. కనుక పవర్ ఆఫ్ గాడ్ లేదా గాడ్స్ పవర్, ద వాయిస్ ఆఫ్ గాడ్స్ పవర్, దేవుని మహిమా స్వరం. దేవుడు అన్నిటిని ఎందుకు చేస్తాడంటే తన మహిమ కొరకు చేస్తాడు. మన జీవితంలో కూడా కష్టాలు, ఇబ్బందులు, పోరాటాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మహిమ కొరకు వస్తాయి. లాగా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? గుడ్డివాడికి చూపు లేదు, ఎందుకు లేదు? ఎందుకు కళ్ళ కుంటిగా ఉన్నాయి, పుట్టుకతోనే ఎందుకు వాడు గుడ్డివాడిగా ఉన్నాడు? దేవుని క్రియలు వాని ఎందుకు ప్రత్యక్షపరచబడ్డకే వాడు పుట్టిన మొదలుకొని గుడ్డివాడిగా పుట్టిన కానీ వాడు కానీ వాని తల్లిదండ్రులు కానీ ఏ పాపమో చేయలేదు. దేవుడు తన మహిమ కొరకే చేస్తాడు. కనుక దేవా నా జీవితంలో ఇది ఎందుకు అనుమతించినా, ఈ ఓటం ఎందుకు, ఈ పోరాటం ఎందుకు, ఎందుకు కరువు వచ్చింది, ఎందుకు ఖడ్గం వచ్చింది, ఎందుకు ఇబ్బందులు వచ్చినా, ఎందుకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు అప్పులు, ఎందుకు ఈ నష్టము, బహుశా నేను బాగలేనేమో, నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయండి
దేవుని సన్నిధిలో మనం వెలుగెత్తి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి క్షమాపణ పొందిన వారమైతే దేవుని యొక్క మహిమ తిరిగి మన దగ్గరికి వచ్చి మన గత సంవత్సరాల్లో కోల్పోయిన పసరు చీడ పురుగులన్నీ తినివేసిన పంటనంతటిని, నాశనమైన పంటనంతటిని దేవుడు తిరిగి మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నము తిరిగి మనం ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు అనేకసార్లు నీకు దూరంగా వెళ్ళి ఏదో చేయాలనుకుంటున్నాను, ఏదో చేయలేని ప్రయత్నం చేసినాను, కానీ విఫలమయ్యాను. ఈ మధ్యాహ్నం తిరిగి నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఈ లోకమంతా దినానికి గతించిపోతుంది, నీ వాక్యం మాత్రమే నిత్యము నిలుస్తుంది. 5 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? గాడ్స్ పాడన్, వాయిస్ ఆఫ్ గాడ్స్ పాడన్, దేవుని క్షమాపణ స్వరం. రెండవది ఏంటి? వాయిస్ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని సదుపాయ స్వరం. మూడవది ఏంటి? వాయిస్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని వాగ్దాన స్వరం. నాలుగవది ఏంటి? వాయిస్ ఆఫ్ గాడ్స్ పీస్, దేవుని సమాధాన స్వరం. ఐదవది ఆఖరిది వాయిస్ ఆఫ్ గాడ్స్ పవర్, దేవుని మహిమా స్వరం, శక్తి స్వరం. దేవుడి వారిన ఈ స్వరాలన్నీ విన్న తర్వాత ఇదిగో సమస్త శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, దేవుని వాక్యం నిత్యం నిలుచును. కనుక ఇశ్రాయేలీయులారా, బబులోననే గడ్డిలో నుండి మీరు బయటికి రండి. ఎవరు గడ్డి? అందరూ గడ్డే. హేరోదు గడ్డే, నెబుకద్నెజరు గడ్డే, దర్యావేషు గడ్డే, పిలాతు గడ్డే, కోరేషు గడ్డే, రాజుల గడ్డే, అధికారుల గడ్డే, ఇంజనీర్ల గడ్డే, డాక్టర్ల గడ్డే, విశ్వాసుల గడ్డే, అవిశ్వాసుల గడ్డే, నాయకుల గడ్డే, పౌరుల గడ్డే, చిన్నపిల్లల గడ్డే, పెద్దవారి గడ్డే, ఉద్యోగుల గడ్డే, నిరుద్యోగుల గడ్డే, స్త్రీ గడ్డి, పురుష గడ్డి, పట్టణ గడ్డి, పల్లె గడ్డి, గుంటూరు గడ్డి, వినుకొండ గడ్డి, బోధకుడి గడ్డి, సేవకుడి గడ్డి, ఎండరి గడ్డి, BBS టీచర్ గడ్డి, వంట వాళ్ళ గడ్డి, నువ్వు గడ్డి, నేను గడ్డి. సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు. ఇక నీకు శరీరం ఉంటే, రక్త మాంసం ఉంటే, నీ పేరు ఏంటంటే గడ్డి. ఈ గడ్డికి ఎంత ఆవేశము, ఎంత కోపము, ఎంత ఈర్ష్య, ఎంత మత్సరము. ఉదయం లేచిన వెంటనే గడ్డి అద్దం దగ్గరికి పోయి చూడు, నేను ఎంత బాగా సిగ్గు అనిపించట్లేదా? నువ్వు గడ్డి. ఎప్పుడు ఎండుతావో ఎప్పుడు వాడిపోతావో తెలియదు. ఒక క్షణం అలాగే ఎండొచ్చిన వెంటనే గడ్డి ఎండును దాని పువ్వు రాలును. ఓ దినాన రాలిపోయిన తర్వాత పరదేశంలో ప్రియులారా మనం అనే వ్యాన్లో పెట్టుకొని పాటలు పాడితే పోతుండే ఎంత బాగుందన్నా, ఎంత బాగా చదువుకునిందన్నా, ఎంత బాగా పనిచేసేదన్నా, ఎంత మందిరంకి వచ్చేదన్నా, ఎన్ని విషయాల్లో బాగుండేదన్నా. అయితే గడ్డి ఎండింది. భూమి మీద ప్రతి మానవుడి గడ్డి అయినాడు. దేవుడు దేవుని వాక్యం నిలుస్తుంది. కనుక ఇశ్రాయేలీయులారా, గడ్డైన బబులోని విడిచి ఇజ్రాయేల్ దేశంలోని కాండి. ఈ మధ్యాహ్నం దేవుడు మనకిస్తున్న సలహా అదే, సవాల్ అదే. మనం కూడా లోకం యొక్క బంధకాల్లో నుండి, బానిస సంఖ్యలలో నుండి, లోకం యొక్క అలవాట్ల పద్ధతుల్లో నుండి, ప్రభువా నేను ఈ బంధకాల్లో నుండి కూడా బయటకు వస్తున్నా, ఇదంతా నాకు గడ్డి అని అర్థమవుతుంది. నీ వాక్యం నిత్యం నిలుస్తుంది. నీ వాక్య ప్రకారం నేను జీవించడానికి ఇష్టపడతాను. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.